శతవసంతాల కళాహేళ శతసహస్ర చైతన్య జ్వాల ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ. ఒక దేశం, ఒక జాతి, ఒక సమాజ అభివృద్ధి కేవలం భౌతికమైన నాగరికత ద్వారానే కాదు, సాంస్కృతిక వికాసం పైన ఆధారపడి ఉంటుంది. భౌతిక అవసరాలు తీర్చే శాస్త్ర సాంకేతిక రంగాలే కాదు, విద్య, విజ్ఞానం, వినోదం, మనోవికాసానికి ఎంతో అవసరం. కందుకూరి వీరేశలింగం గారి చైతన్య స్ఫూర్తితో రాజమహేంద్రవరం కేంద్రంగా రాష్ట్రమంతటా సాంస్కృతిక ఉద్యమం ప్రారంభమైనది. సాహిత్యం, నాటకం ఇత్యాదులు సంస్కరణోద్యమాలలో భాగమై అన్ని రంగాలను ప్రభావితం చేశాయి. ఆ ప్రకంపనలు కాకినాడకు తాకాయి. సంగీతం అబ్బాయి గారనే వెంకట్రావు గారు జగన్నాథపురంలో 1913లో యువజన ఆనంద నిలయం అని ప్రారంభించారు. వారికి పులవర్తి వెంకయ్య గారు చేదోడుగా నిలబడ్డారు. పల్లి హనుమంతరావు, ఎర్రగల సత్తిరాజు గారు ఎమెచ్యూర్ సంస్థను ముందుకు తీసుకొని పోయారు. అబ్బాయి గారు, వెదురు మూడి శేషగిరిరావు, జయంతి భావనారాయణ కవి, పండ్రవాడ కేశవరావు, తుర్లపాటి సుబ్బారావు, దినవాహి కృష్ణమూర్తి, మొసలికంటి బాయన్న పంతులు, కందుకూరి మూర్తిరాజు, వల్లూరి జగన్నాథరావు, ముప్పిడి జగ్గరాజు లాంటి ఉద్దండులైన నటులు ఆయనకు సహకరించి నాటక ప్రదర్శనలు ప్రారంభించారు. కానీ దానిని కొనసాగించలేకపోయారు. 1916లో గొప్ప సంకల్పంతో, స్ఫూర్తితో నలుగురు యువకులు శ్రీ దంటు సూర్యారావు సీనియర్, శ్రీ గండికోట జగన్నాథం, మాదిరెడ్డి రామానుజుల నాయుడు, జనాబ్ కాసిం సాహెబ్ ఎందరో కళాకారుల ప్రోత్సాహంతో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్గా పేరు మార్చి కాకినాడలోని జగన్నాథపురం యనమండ్ర సూరయ్య గారి ఇంట్లో ప్రారంభించారు. ఏలూరిపాటి వెంకటరత్నం, సామర్తి బుచ్చిరాజు, దేవినేటి జగన్నాయకులు మొదలైన వారి సహకారంతో మంచి ప్రదర్శనలు ప్రారంభించారు. తదుపరి ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సినిమా రోడ్డు కాకినాడలో మెజెస్టిక్ థియేటర్ను నిర్మించి దాని ఆవరణలోనే ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ను కొనసాగించారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బ్రిటిష్ వారి పాలనా కాలంలో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ 09-1926-1927గా రిజిస్టర్ చేసి కొనసాగించారు. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సంవత్సరాల తరబడి కళాకారులకు సంగీత, సాహిత్య, నృత్య నాటకాలపై అవగాహన కల్పించి సాధన చేయించింది. అనేక మందిని విద్యార్థులుగా చేర్చుకొని వారికి ఉచిత భోజన, వసతి సదుపాయాలతో పాటు స్కాలర్షిప్పులను కూడా ఏర్పాటు చేసి మంచి కళాకారులుగా తర్ఫీదు ఇచ్చారు. వారిలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారే రేలంగి వెంకట్రామయ్య, నల్లరామ్మూర్తి. వీరు తరువాత సినిమాలలో ప్రఖ్యాత హాస్య నటులుగా ఎదిగారు. నటీమణులకు నృత్యం, నాటకం, పద్య గానాదులలో తర్ఫీదు ఇవ్వబడింది. అందులో రాణించి తరువాత సినిమా కథానాయికగా వెలుగొందిన వారిలో శ్రీమతి అంజలీదేవి ఒకరు. అద్భుతమైన నటులుగా ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ను తీర్చిదిద్దిన వారిలో కొవ్వాడ సూర్యనారాయణ, భద్రిరాజు భాస్కరరాజు, పశుమర్తి పార్వతీశం, సామిన రంగారావు, ఎం నాగభూషణం, శ్రీమతి కొఠారి శకుంతల, కొఠారి అలివేణి, ఎన్ రాఘవకుమారి, రజనీకాంతం, కామేశ్వరి, పెళ్ళారి శెట్టి సూర్యారావు, ఎంవి రమణమూర్తి, ఎస్పి లక్ష్మణస్వామి, ఏ రామరాజు, ప్యండ్యాల సుబ్బారావు, సినీ నటి సూర్యకాంతం, సినీ దర్శకులు సిఎస్ రావు, సినీ సంగీత దర్శకులు డోలక్ సత్యం, ఆదినారాయణరావు, ఎస్వి రంగారావు, చించినాడ సన్యాసిరావు, పామర్తి బుచ్చిరాజు, ఏలూరిపాటి వెంకటరత్నం, పసుపులేటి సత్యం, దేవర జగన్నాయకులు, కురుమద్దాలి రామచంద్రరావు మొదలైన వారు ప్రముఖ నటులుగా ఈ సంస్థ నుండే ఎదిగారు. సీనియర్ దంటు సూర్యారావు, గండికోట జోగినాథం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, జనాబ్ కాసిం సాహెబ్, వడ్లమాని విశ్వనాథం, అనేక మంది కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నాటక ప్రదర్శనశాలను నిర్మాణం చేశారు. దంటు సూర్యారావు కార్యదర్శిగా, గండికోట జోగినాథం నట శిక్షకునిగా, మాదిరెడ్డి రామానుజుల నాయుడు గారు క్రమశిక్షణ భద్రతా నిర్వాహకునిగా, ఖాసీం సాహెబ్ నిర్మాణ సంరక్షకునిగా బాధ్యతలు నిర్వహించేవారు. మొట్టమొదట 100 మంది జీవితకాల సభ్యులతో 100 రూపాయల సభ్యత్వ రుసుముగా ప్రారంభించారు. అంకిత భావంతో కృషి చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా అనేక పద్య గద్య నాటకాలు, సాంఘిక నాటకాలు కొనసాగించారు. అందులో
ముఖ్యమైన కొన్ని నాటకాలు: లవకుశ, భీష్మ, శ్రీకృష్ణ రాయభారం, కర్ణ, కృష్ణార్జున యుద్ధం, ధ్రువ విజయం, పాదుకా పట్టాభిషేకం, బృహన్నల, రామదాసు, హరిశ్చంద్ర, సుభద్రా పరిణయం, విప్రనారాయణ, కృష్ణలీలలు, తారాశశాంకం, వీరాభిమన్యు, శ్రీకృష్ణ తులాభారం, భక్త ప్రహ్లాద, ప్రమీలార్జునీయం, పద్మవ్యూహం, షిరిడి సాయిబాబా మహాత్మ్యం, శరణం అయ్యప్ప, నరకాసుర వధ, సక్కుబాయి, సత్యభామ విజయం, ఖిల్జీ రాజ్య పతనం, ఆలీబాబా 40 దొంగలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, రంగూన్ రవిడి, జవహరీబాయి, బొబ్బిలి యుద్ధం, విజయసింహ, రాణి ప్రమీల, కనకతార, చింతామణి, వరవిక్రయం, మధుసేవ, కన్యాశుల్కం, లోభి, జూన్లీ కాటర్, కనకపుష్యరాగం, పసుపు బొట్టు పేరంటానికి, గాజు పాత్ర, హక్కుదారులు, సింహాద్రి అప్పన్న, నందోరాజ భవిష్యతి, నీలి నీడలు, రిక్రియేషన్ క్లబ్, పుణ్యస్థలి, నాలుగో కోతి, సిరిమువ్వ, రోషనార, దీక్ష, నవ్వండి ఇది విషాదం, గాంధీ టుడే, మైట్ ఈజ్ రైట్, అర్ధనారీశ్వరం, వసంతసేన, కంఠాభరణం, తులసి తీర్థం, నాలుగిళ్ల చావిడి, ఊరుమ్మడి బతుకులు, అల్లసాని పెద్దన, దేశమును ప్రేమించుమన్న, అంధప్రస్థానం, మాధవ సేవ, అరణ్యాంతం, బబ్రువాహన, కన్నీటికి నోరొస్తే, సర్ ఆర్థర్ కాటన్, అమృత హాస్పిటల్, టోటో చాన్, నరనారాయణం, గగన కుసుమాలు, తులసి పెళ్ళి. ఇలా 75కు పైగా పద్య, జానపద, చారిత్రాత్మక, సాంఘిక నాటకాలను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రదర్శించింది. క్లబ్ కళాసేవలో భాగంగా దేశ స్వాతంత్ర సముపార్జనకు ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దేశభక్తి, యువ చైతన్యాన్ని నాటక ప్రదర్శనల ద్వారా నిరూపించారు. 1948లో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ సూర్య కళామందిర్లో నాటక పోటీలు నిర్వహించారు. ఆ పోటీలకు ప్రఖ్యాత హిందీ నటుడు, రంగస్థల విరాట్ స్వరూపుడు పృథ్వీరాజ్ కపూర్ నిర్ణేతగా ఆహ్వానించబడ్డారు. ఆనాటి నాటక పోటీలలో మహానటి సావిత్రి విజయవాడ టీం నుండి పాల్గొని అద్భుతంగా నటిస్తే ఆమె నటనకు ముగ్ధుడై పృథ్వీరాజ్ కపూరు అభినందనలు తెలియజేస్తూ
తనకు వేసిన పూలమాలను తీసి సావిత్రి మెడలో వేసి భావి కాలంలో గొప్ప నటిగా వర్ధిల్లు అని దీవించారు. వెంటనే మద్రాసులో ఉన్న లెజెండరీ డైరెక్టర్ శ్రీ ఎల్వి ప్రసాద్ గారికి సావిత్రిని హీరోయిన్గా రికమెండ్ చేశారు. సావిత్రిని సినీ రంగానికి ఆ విధంగా పరిచయం చేయడంలో క్లబ్ నేపథ్యం ఉంది. ఈ ఘటనకు ముందే ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నటులైన అంజలీదేవి, ఆదినారాయణరావు, రేలంగి వెంకటరామయ్య, సూర్యకాంతం, గండికోట జోగినాథం, బిఏ సుబ్బారావు, ర్యాలీ సీతారామయ్య, కొవ్వాడ రామచంద్రరావులను సినీ పరిశ్రమకు తీసుకొని వెళ్ళారు. తదనంతర కాలంలో ఎస్వి రంగారావు, గిరిజ, కాకినాడ శ్యామల సంగీత దర్శకులుగా సత్యం మద్రాసు సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తమ పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నృత్య నాటకాలు, నాటికలు ప్రదర్శిస్తూనే జైత్ర యాత్రను కొనసాగిస్తూనే కాకినాడలో భారతీయ బహుభాషా నాటకాలు, బెంగాలీ, మరాఠీ, ఒరియా, హిందీ నాటకాలను ప్రదర్శింపజేసి ఆనాటి ప్రేక్షకుల మన్ననలను పొందింది. క్లబ్ జీవితకాల సభ్యులు, క్లబ్ డోలక్ ఆర్టిస్టుగా పరిచితులు, తరువాత సంగీత దర్శకులుగా ప్రసిద్ధుడైన సత్యం గారి ఆధ్వర్యంలో సినీ నటులు, సినీ ప్రముఖులు చిత్తూరు వి నాగయ్య, ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీమతి సుశీల, శ్రీమతి ఎల్ఆర్ ఈశ్వరి, పిఠాపురం నాగేశ్వరరావు తదితర ప్రముఖ సినీ ప్లేబ్యాక్ సింగర్స్తో కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్లో సంగీత విభావరి ఏర్పాటు చేసి క్లబ్బు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించింది. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తన సుదీర్ఘ కళాసేవలో ఎందరో కవులను, కళాకారులను రప్పించి నాటకాలు వ్రాయించి ప్రదర్శించింది. కాళ్ళకూరి నారాయణరావు గారు కాకినాడ ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లోనే క్లబ్ కోసం చింతామణి నాటకాన్ని రచించారు. తరువాత వరవిక్రయం, మధుసేవ వంటి నాటకాలను కూడా రచించారు. ఆ నాటకాలతో క్లబ్ తన ప్రదర్శనలతో ఆంధ్ర రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాలలోనూ ఉర్రూతలూగించింది. గండికోట జోగినాథం గారు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రకు ఒక గొప్ప వరవడి సృష్టించి క్లబ్కు శిఖరాయమానమైన కీర్తిని తీసుకొని వచ్చారు. అలాగే అనేక మంది కవులు, రచయితలు క్లబ్ కోసం నాటకాలు రాశారు. వానిలో ముఖ్యమైనవి కొన్ని. ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారి భక్తపోతన, అల్లసాని పెద్దన పద్య నాటకాలతో నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు అందుకున్నాయి. శారదా ప్రసన్న గారి దేశమును ప్రేమించుమన్న పద్య నాటకంతో నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకుంది.
మార్గశీర్ష గారి పసుపు బొట్టు పేరంటానికి నాటకంతో రాష్ట్రంలోని అన్ని పరిషత్తులలో ఉత్తమ ప్రదర్శనల బహుమతులను అందుకొని జైత్రయాత్ర చేసింది. క్లబ్ కార్యదర్శి శ్రీ రాఘవరావు అనేక నాటికలు రచించి ప్రదర్శించడం జరిగింది. భారతుల రామకృష్ణ, సిఎన్ మూర్తిగారులు నాటికలు రాసి క్లబ్ కోసం ప్రదర్శించి పరిషత్తులలో బహుమతులు అందుకున్నారు. నక్కా వెంకటేశ్వరరావు గారి సిరిమువ్వ నాటిక అనేక పరిషత్తులలో ఎన్నో బహుమతులను గెలుచుకుంది. సిఎన్ మూర్తి గారి అంధప్రస్థానం, మాధవ సేవ, ఏ దేశమేగినా, అరణ్యాంతం నాటకాలు ప్రదర్శించి క్లబ్కు బహుమతుల పంటలను పండించింది. జబ్బీర్ ఉమాశంకర్ గారి మైట్ ఈజ్ రైట్ నాటిక క్లబ్ ప్రదర్శించింది. పంతం సత్యనాథన్ రచించిన నవ్వండి ఇది విషాదం, గాంధీ టుడే మొదలైన నాటికలు పలు పరిషత్తులలో ప్రదర్శించి ఎన్నో బహుమతులతో ప్రశంసలను అందుకుంది ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. రాజస్థాన్ జైపూర్ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ తూము శివప్రసాద్ రచన టోటో చాన్ నాటిక క్లబ్ ప్రదర్శించింది ఎందరో యువ కళాకారులతో. ఎం రమణ రచించిన నరనారాయణం రచన, దర్శకత్వంలో పలు పరిషత్తులలో ప్రదర్శించి ఎన్నో బహుమతులు పొందింది. కంచర్ల సూర్యప్రకాశరావు గారికి కన్నీటికి నోరొస్తే నాటకం అనేక నాటక పోటీలలో ప్రదర్శించారు. ఆకెళ్ల వారి అమృత హాస్పిటల్ నాటకాన్ని క్లబ్బు పలు పర్యాయాలు ప్రదర్శించింది. జాతీయ, అంతర్జాతీయ థియేటర్ ఒలింపిక్స్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి నాయకత్వాన నిర్వహించిన ప్రదర్శనలలో భాగంగా బెంగుళూరులో అల్లసాని పెద్దన పద్య నాటకాన్ని ప్రదర్శించి భారత ప్రభుత్వం ద్వారా ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సత్కారాన్ని అందుకుంది. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ శిక్షణ ఇచ్చిన, పొందిన కళాకారిణులు శ్రీమతి అంజలీదేవి, గిరిజ, సూర్యకాంతం, చిత్తజల్లు అంజమ్మ, బాదం సుబ్బలక్ష్మి, వైవి అన్నపూర్ణ, పి కామేశ్వరి, పి పద్మ, సుజాత, చిత్తజల్లు కృష్ణవేణి, రెడ్డి రత్నం, కుమారి రాఘవ, సుహాసిని, కాకినాడ శ్యామల, చిత్తజల్లు జయ, పి మణిపాల, రత్నం, కె విజయలక్ష్మి, దూసి అనురాధ మొదలైన వారున్నారు. క్లబ్లో శిక్షణ పొందిన నాటక కళాకారులు దంటు సూర్యారావు, దంటు భాస్కరరావు, గండికోట జోగినాథం, మాదిరెడ్డి రామానుజుల నాయుడు, మహమ్మద్ కాసిం సాహెబ్, ర్యాలీ సీతారామయ్య, కొవ్వాడ సూర్యనారాయణ, కొవ్వాడ రామచంద్రరావు, యనమండ్ర సూరయ్య, వేదన భట్ల నరసింహమూర్తి, మూర్తిశ్రీ, ఎస్వి రంగారావు, రేలంగి వెంకటరామయ్య, కొండూరి సూర్యనారాయణ, వడ్లమాని వెంకటరమణ, వడ్లమాని విశ్వనాథం,
నల్ల రామమూర్తి, మద్దూరి బుచ్చన్న శాస్త్రి, ఎస్పి లక్ష్మణస్వామి, పెళ్ళారశెట్టి సూర్యారావు, చించినాడ సన్యాసిరావు, పామర్తి బుచ్చిరాజు, దేవర జగన్నాయకులు, కురుమద్దాలి రామచంద్రరావు, నండూరి సుబ్బారావు, చాగంటి కృష్ణమూర్తి, సత్యనాథన్, బొడ్డు రాజబాబు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్కు దర్శకులు దంటు సూర్యారావు, గండికోట యోగినాథం, బిఏ సుబ్బారావు, ఆదినారాయణరావు, సత్యం, కెవి రమణారావు, పంతం సత్యనాథన్, నక్కా వెంకటేశ్వరరావు, రాఘవరావు, ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ, కె వెంకటేశ్వరరావు, సిఎన్ మూర్తి, కమలాకర్, తూము శివప్రసాద్, ఎస్ఎస్ఆర్ గురుప్రసాద్, పంపన దయానందబాబు, డిఎస్పి రావు, ఎస్కే అమీర్, ఎంవి రమణ, ఓవిఎన్ వరప్రసాద్. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో వినోదం, విజ్ఞానం ప్రేక్షకులకు అందించడంలో సినిమా, టీవీ, ఇంటర్నెట్, సెల్ ఫోన్, సీరియల్ ఛానల్స్ మొదలుకొని ప్రజల్ని, ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కాలంలో నాటకం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేకుంటే నాటక ప్రదర్శనలు బ్రతకడం కష్టమని గ్రహించి ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని కాలానికి ఎదురొడ్డి పోరాడి నాటకం రాణిస్తుంది. సాంకేతిక శాస్త్ర విజ్ఞానం అవధులు లేని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటే వాటికి తగినట్లు రంగస్థలం, కళారూపాలు పోటీ పడేలాగా తయారు చేయకపోతే కష్టమని భావించిన ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అధునాతన ఆడిటోరియం నిర్మాణం చేపట్టి ఎందరో కళాప్రియుల, కళాపోషకుల, ప్రజానాయకుల, అధికారుల, ప్రభుత్వం దగ్గర నుండి కళాకారులు స్వర్గీయ దంటు సూర్యారావు జూనియర్ నాయకత్వాన ఆర్థిక వనరులు సమీకరించి ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంతో పోటీ పడేలాగా అధునాతన థియేటర్ నిర్మాణం కాకినాడలో జరిగింది. శతవత్సరాల సాంస్కృతిక కళా సారథిగా కళాక్షేత్రం 2014 ఆగస్టు 13న అత్యాధునికమైన లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్టేజీ కర్టన్లు, వుడెన్ ప్లాట్ఫారం, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్, జనరేటర్ సదుపాయం, 500 మంది సీటింగ్ కెపాసిటీతో 2 గ్రీన్ రూములతో అద్భుత ఆడిటోరియం రూపొందింది. సాంకేతిక నిపుణులు వైఎస్ఎన్ మూర్తి, బెంగళూరుకు చెందిన వి రామమూర్తి గార్ల నిర్దేశకత్వంలో నిర్మాణం జరిగింది. అధునాతన దంటు కళాక్షేత్రం తయారైన తరువాత నూతన థియేటర్ ప్రవేశానికి శ్రీ కేవీఎస్ సీతారాం, శ్రీమతి రాధా రమణి గారు పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. జైపూర్ విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో శాఖాధిపతిగా ఉన్న
శ్రీ తూము శివప్రసాద్ గారి ప్రయోగ నాటకం బారిస్టర్ పార్వతీశం ప్రదర్శన 2016లో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సెంటనరీ సెలబ్రేషన్లో నూతన థియేటర్ ప్రారంభించబడింది. ప్రస్తుత క్లబ్లో 100 మంది జీవితకాల సభ్యులు, 70 మంది ప్యాట్రన్ సభ్యులు, 70 మంది చీఫ్ ప్యాట్రన్ సభ్యులు ఉన్నారు. వీరిలో 10 మంది కార్యనిర్వాహక సభ్యులుగా, 10 మంది కమిటీ సభ్యులుగా 2 సంవత్సరాలకు ఒక పర్యాయం సర్వసభ్య సమావేశం ద్వారా ఎన్నుకోబడి క్లబ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రం జమా ఖర్చులు విధిగా ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయబడి జిల్లా రిజిస్ట్రార్ గారితో రెన్యువల్ను ప్రతి ఏటా చేయబడుతుంది. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆశయ ప్రస్థానం నాటక ప్రదర్శనల ద్వారా జనరంజకమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించడం, నాటక ప్రదర్శనల ద్వారా మనోవికాసాన్ని, విజ్ఞానాన్ని పెంపొందింపటం, ఆనందకర మానవ సంబంధాలను అభివృద్ధి చేయడం, కుల మతాలకు అతీతంగా మానవీయ కోణాన్ని దర్శింపచేయడం, సకల జనుల సౌభాగ్యం కోసం కృషి చేయడం, గొప్ప కళాకారులను సత్కరించడం, గొప్ప కళాకారులను తయారు చేయడం, సంగీత, సాహిత్య, నృత్య నాటకాలలో తర్ఫీదును ఇవ్వడం, మానవాళిలో మనోవికాసం కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగించటం, మనిషి యాంత్రికమైపోతున్న తరుణంలో అతనిలో రసజ్ఞత నింపి సృజనాత్మక వైపుకు నడపడం, ధనమే అన్నిటికీ మూలమని యూజ్ అండ్ త్రో ప్రవృత్తికి గురై నేర స్వభావాన్ని నింపుకుంటున్న మనిషిలో మానవత్వం మేలు కొల్పాలనే ఆశావాదంతో క్లబ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నిర్వహించిన నాటకోత్సవాలు, నాటక పోటీలు 1941లో సిల్వర్ జూబ్లీ నిర్వహణ, 1948లో సూర్యరాయ కళామందిర్లో 4 రోజుల పాటు నాటిక పోటీలు నిర్వహణ, 1963-64లో నాటక పోటీల నిర్వహణ, 1966లో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహణ, 1976లో ప్లాటినం జూబ్లీ ఫంక్షన్ నిర్వహణ, 1981లో బళ్ళారి రాఘవ తెలుగు నాటకరంగ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వారం రోజుల పాటు నాటకోత్సవాలు, 1991లో నాటకోత్సవాలు, 1993లో అఖిల భారత స్థాయి నాటక పోటీలను ప్రతిష్టాత్మకంగా సూర్యకళా మందిరంలో నిర్వహణ, 2005లో అజో విభో కందాళం ఫౌండేషన్ మరియు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సంయుక్తంగా నాటిక పోటీలు, సాహిత్య సభల నిర్వహణ, 2018లో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ రంగస్థల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
భాషా సాంస్కృతిక శాఖ ఆర్థిక వనరులతో నంది నాటకోత్సవాల నిర్వహణ. రెండు 2019లో దంటు సూర్యారావు స్మారక నాటక పోటీలను నిర్వహించింది. 2021లో దంటు సూర్యారావు స్మారక నాటకోత్సవాల నిర్వహణ. 2022లో అజో విభో కందాళం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 2వ పర్యాయం కథానాటికల పోటీలు, సాహిత్య సభల నిర్వహణ. 2023 కాకినాడ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటికల పోటీల నిర్వహణ. 2022లో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో సినీ గాయకులు నేమాని పార్థసారథి, ఎస్పి శైలజ గారి సంగీత విభావరిని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్డబ్ల్యూ ఆస్ట్రేలియా వారి సుధామ డిజిటల్ ఫ్లై ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర కళాకారుల సంస్థల ప్రోత్సాహంతో భాగంగా నాయకురాలు నాగమ్మ చారిత్రక నాటకాన్ని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రదర్శింపజేసింది. నాటక కళా అభివృద్ధి కోసం యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నిర్వహించిన సెమినార్లు. తెలుగు నాట పోటీలు, గుణ నిర్ణయం. పాల్గొన్న అతిథులు శ్రీ పోలవరపు సూర్యప్రకాశరావు, కొడాలి ఆదిశేషయ్య, కొడాలి గోపాలరావు, గుడిమెట్ల వెంకట సుబ్బారావు, జిఎస్ఆర్ మూర్తి, జానకి జాని. తెలుగు నాటక దర్శకత్వం, ప్రదర్శన, నటనా రీతులపై నిర్వహించిన దర్శకుల సదస్సులో పాల్గొన్న ప్రముఖులు: ఆంధ్ర విశ్వవిద్యాలయ స్టేజీ డైరెక్టర్ నటరాజు కె వెంకటేశ్వరరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయ నాటక విభాగ డైరెక్టర్ డాక్టర్ అత్తిలి కృష్ణారావు, ప్రఖ్యాత నాటకరంగ విశ్లేషకులు మలిరెడ్డి బాబీ, రంగస్థల ప్రముఖులు కబీర్ దాస్. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ గౌరవ పురస్కారాలను పొందిన ప్రతిభామూర్తులు: పృథ్వీరాజ్ కపూర్, అంజలీదేవి, ఆదినారాయణరావు, సత్యం, రేలంగి వెంకట్రామయ్య, ధూళిపాల, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కె విశ్వనాథ్, దాసరి నారాయణరావు, జంఝాల, సుశీల, సిఎస్ రావు, ఎంఎస్ రెడ్డి, శ్రీమతి కృష్ణవేణి, శ్రీమతి కె విజయలక్ష్మి, బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, జి రత్నకుమారి, బాదం సుబ్బలక్ష్మి, గొల్లపూడి మారుతీరావు, మొదలి నాగభూషణ శర్మ, పతివాడ సూర్యనారాయణ, ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ, మండలి బుద్ధప్రసాద్, కె శాంతారావు, కెర్ల వెంకటేశ్వరరావు, ఎస్కే మిశ్రో, తుర్లపాటి కుటుంబరావు, కెఎస్టి సాయి, సిఎస్ రావు. కాకినాడ నగరంలోని కళా సంస్థలు, నాటక పరిషత్తు సంస్థలు: శ్రీ పద్మనాభం స్మారక నాటక కళా పరిషత్, అల్లూరి సీతారామరాజు స్మారక నాటక కళా పరిషత్, నవరస నాటక కళా పరిషత్, శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్, ఉమా ఆర్ట్స్, శ్రీ సాయి కార్తిక్ వెల్ఫేర్ క్రియేషన్స్, సీతారామాంజనేయ నాట్యమండలి, కళావాణి సంస్థలు నిర్వహించే పరిషత్తులకు, ప్రదర్శనలకు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రం థియేటర్ను ఉచితంగా ఇచ్చి వారి కళాసేవలను ప్రోత్సహించటం గమనార్హం. దంటు కళాక్షేత్రంలోని ది హాల్సిల్స్ హాలును నగరంలోని అన్ని ఔత్సాహిక సంస్థల వారికి కళా సాధన కోసం ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే సంగీత విభావరి,
సంగీత కళాకారులకు సాహిత్య సభలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ స్థాపించిన నాటి నుండి ఇతర సంస్థలతో కలిసి ప్రదర్శనలు ఏర్పాటు చేసినవి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశంతో, రసజ్ఞతతో, సరసజ్ఞతతో అలరించటం జరుగుతుంది. దంటు కళాక్షేత్రం ఏసీ థియేటర్గా నిర్మాణం జరిగిన తరువాత కూడా ప్రేక్షకులను అలరించటమే లక్ష్యంగా ఉచిత ప్రవేశాన్ని కొనసాగిస్తుంది.